జ్ఞానస్నానము పొందినటువంటి మనమందరము కూడా ప్రవక్తలుగా ఉండడానికి పిలువబడుతూ ఉన్నాము. ప్రవక్త బాధ్యతలను నెరవేర్చడానికి, ప్రవక్త మాదిరిగా జీవించడానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నారు. ప్రవక్త అంటే వాస్తవానికి ఆత్మచేత నింపబడినవాడు. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని వాటిని పరిస్థితులకు లేక జీవన విధానానికి అన్వయించి ప్రజలకు వివరించగలిగినటువంటి వ్యక్తి. ఆ జీవించేటువంటి జీవన విధానాన్ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి దృక్పథాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలు భావాలను బట్టి వాటి ఫలితము ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తే ప్రవక్త. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయనను తిరస్కరించినా అంగీకరించినా లేక అవమానపరచినప్పటికీ కూడా తాను మాత్రము ఎప్పటికప్పుడు ప్రజల జీవన విధానాన్ని అవలోకనము చేసుకొని వారి జీవితాలను విశ్లేషించి వారున్నటువంటి పరిస్థితులలో వారు జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని బట్టి ఆ జీవన ఫలితము ఎలా ఉంటుందో స్పష్టంగా వివరించగలిగినటువంటి వ్యక్తే ఈ ప్రవక్త. అలాంటి బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించాలి అనే దేవుని ఉద్దేశ్యము. అందుకే జ్ఞానస్నానము ద్వారా మనందరినీ కూడా ప్రవక్తలుగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నారు. మనము మొదటి పఠనాన్ని గమనించినట్లయితే ఎజెకియేలు ప్రవక్తను దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఆ ప్రవక్త జీవించినటువంటి రోజులలో ప్రజలందరూ కూడా యావే దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను కొలవడం ప్రారంభించారు. దైవాజ్ఞలను ధిక్కరించారు. తమ ఇష్టానుసారము జీవించడము ప్రారంభించారు. విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి ఆ ప్రజలందరూ కూడా నైతికంగా ఎంతో దిగజారిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు యావే దేవుని తిరస్కరించారు. కాబట్టి దేవుడు వారిని శిక్షిస్తూ బాబిలోనియా ప్రవాసానికి పంపిస్తూ ఉన్నారు. బానిసత్వములో జీవించేటువంటి ఆ ప్రజలకు అప్పటికైనా బుద్ధి వచ్చిందా అంటే రాలేదు. వాళ్ళ ఆలోచన సరళిలో కానీ, వాళ్ళ జీవిత వైఖరిలో కానీ, వాళ్ళ దృక్పథములో కానీ, యావే దేవుని ఎడల వాళ్లకుండేటువంటి ఆలోచనలలో కానీ ఏ విధమైనటువంటి మార్పు కూడా రాలేదు. అందుకే దేవుడు మళ్ళీ వారిని అలా వదిలివేయడం ఇష్టం లేక తన ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ మొండి వైఖరిని తెలిసినటువంటి దేవుడు వాళ్ళ వద్దకు ప్రవక్తను ఎందుకు పంపిస్తున్నారు అంటే దేవుడు స్వయముగా చెబుతూ ఉన్నారు. వాళ్ళు వింటారా వినరా అనేటువంటిది ముఖ్యము కాదు, కానీ కనీసము తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అన్నటువంటి విషయాన్నైనా వాళ్ళు గ్రహించాలి, తెలుసుకుంటారు అని చెప్పి ఆ ఉద్దేశ్యము చేతనే ఎజెకియేలు ప్రవక్తను వారి మధ్యకు పంపిస్తూ ఉన్నారు. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు తాను పెరిగినటువంటి ఊరైన నజరేతులో తనను కూడా ఒక ప్రవక్తగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి బాబిలోనియా ప్రవాసములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఆ రోజు నజరేతులో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి తేడా కూడా మనకు కనిపించదు. ప్రజలు ఇంకా అలాంటి మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు అన్నటువంటిది వాస్తవము. అందుకే దేవుణ్ణి కానీ దేవుడు పంపినటువంటి మనిషిని కానీ వాళ్లకు అంగీకరించేటువంటి మనస్సు లేకుండా పోతూ ఉంది. ప్రభువు ప్రార్థనా మందిరంలో ప్రవేశించి యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదివినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాటలు, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును,
పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని ఆ గ్రంథమున వ్రాసి ఉంది. దీన్ని చదివినటువంటి ప్రభువు నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది అని చెప్పి అంటూ ఉన్నారు. తాను వారి మధ్యకు ఏ ఉద్దేశము చేత పంపబడ్డారు, తాను వచ్చినటువంటి పని ఏమిటి, తాను చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి అనేది చాలా స్పష్టంగా ప్రభువు వారికి వివరించారు. మరి వాళ్ళు ఆయనను అంగీకరించారా అంటే వారు అంగీకరించలేకపోతూ ఉన్నారు. ప్రభువు అప్పటి నుంచే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అంటూ తన బోధనను ప్రారంభించినటువంటి ప్రభువు దైవ మానవ సఖ్యత కోసము, పాపాత్ముల పరివర్తన కోసము అనేకమైనటువంటి మార్గదర్శక సూత్రాలను బోధించారు. అనేక అద్భుతాలు చేశారు. అయినప్పటికీ కూడాను తాను స్వంత ఊరిలో, తాను పుట్టి పెరిగినటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ప్రభువును అంగీకరించలేకపోతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారు, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి, ఈ జ్ఞానం ఎట్లు కలిగినది, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా? ఇక మొత్తము వాళ్ళు చరిత్ర తిరగవేస్తూ ఉన్నారు. ఇక్కడ చరిత్ర ముఖ్యమా, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము ముఖ్యమా అనేటువంటి ఆలోచన వారికి ఎప్పుడూ కూడా రాలేదు. తమతో పాటు పుట్టాడు, తమతో పాటు పెరిగాడు. పెరిగినటువంటి రోజులలో ఏ విధమైనటువంటి ప్రత్యేకత ఆయనలో కనిపించలేదు. ఆయన ఒక వడ్రంగిగా మాత్రమే వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్లకు పరిచయం అయ్యాడు. అందుకే ఇతడు వడ్రంగి కాడా అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఎప్పటి వరకు ఒక సామాన్య మనిషిలా, ఒక వడ్రంగిలా పెరిగినటువంటి ఏ మనిషికి అకస్మాత్తుగా ఇంతటి శక్తి ఎక్కడ వచ్చింది, ఈ జ్ఞానము ఎక్కడ నుంచి వచ్చింది, ఈ అద్భుత శక్తులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఇవి వచ్చాయి కాబట్టి ఆనందించడానికి బదులు ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు. ఆ అద్భుత శక్తులను ఆస్వాదించడానికి బదులు, అంతటి గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి ఆ మనిషిని నెత్తికెక్కించుకోవడానికి బదులు వాళ్ళు ప్రభువును తిరస్కరిస్తూ ఉన్నారు. అందుకే సువిశేషము చెబుతూ ఉంది, ప్రభువు అక్కడ ఏ అద్భుతాలు కూడా చేయలేకపోయారు, అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణము వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసము. నాటి బాబిలోనియా వాసులు నేటి ఈ యూదులకు ఏ మాత్రము కూడా తేడా లేకుండా పోతూ ఉంటుంది. అయితే దేవుడు చెప్పినటువంటి మాట, వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడనైనా సరే వాళ్ళు తెలుసుకుంటారు. ఇదే భావము ఇప్పుడు ప్రభువుని తిరస్కరించేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుని జీవితంలో ఈ రెండు వర్గాల వారు ప్రారంభము నుంచి చివరి వరకు ఉన్నారు. ముక్కు ముఖము తెలియకపోయినా, విజ్ఞానము లేకపోయినా అమాయకులైనటువంటి గొల్లలు ఎప్పుడైతే ప్రభుని దూత సందేశము వాళ్లకు వినిపించబడిందో తమ సమస్తాన్ని వదిలివేసి ప్రభువుని దర్శించడానికి వెళ్ళారు. అదే వార్త హేరోదు రాజుకు అందించబడింది. సమస్త జ్ఞానము కలిగినటువంటి ఆ మనిషి, ప్రజలను పరిపాలించేటువంటి ఆ మనిషి ఆ వార్తను విన్నప్పుడు స్పందించినటువంటి తీరు, ప్రభువుని దర్శించలేదు సరికదా, ఆ ప్రభువుని మట్టు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎంతోమంది పసిగుడ్డల ప్రాణాలను బలిగొంటూ ఉన్నాడు. తద్వారా దేవుణ్ణి తిరస్కరించినటువంటి వాడవుతూ ఉన్నాడు. ఏవో తమకు తెలిసినటువంటి శాస్త్రాల ఆధారంగా ముగ్గురు జ్ఞానులు ఎక్కడెక్కడ నుంచో బయలుదేరి మార్గమేమిటో తెలియక, గమ్యమేమిటో తెలియకపోయినా ప్రభువును కనుగొనాలి అన్నటువంటి ఏకైక లక్ష్యముతో వాళ్ళు బయలుదేరి వచ్చే ప్రభువుని కనుగొనగలిగారు, ఆరాధించగలిగారు. మరి సకల శాస్త్ర పారంగతులుగా పేరు పొందినటువంటి వేదశాస్త్రులు కానీ, ధర్మశాస్త్రాన్ని ఆపసోపాన పట్టినటువంటి ఆ వేదశాస్త్రులు, పరిచయ్యులు తమ చేతుల్లోనే ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, తమ చేతుల్లోనే ప్రవక్తల ప్రవచనాలు ఉన్నప్పటికీ,
తమకెంతో జ్ఞానం ఉంది అని చెప్పి విర్రవీగేటువంటి వాళ్ళు ఆ సమయంలో తమకు ఆ వార్త తెలియచేయబడినప్పటికీ కూడాను వాళ్ళు ప్రభువుని దర్శించలేకపోతున్నారు, లేక అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఆ రోజే కాదు, ప్రభువు బ్రతికినన్నాళ్ళు కూడా ప్రభువుని వాళ్ళు అంగీకరించలేకపోయారు. అందుకే చివరకు సిలువలో కొట్టి చంపివేస్తూ ఉన్నారు. చివరకు ప్రభువు ఎన్నుకొన్నటువంటి 12 మంది శిష్యులలో 11 మంది ప్రభువుని మనసావాచ అంగీకరిస్తే ఒక వ్యక్తి మాత్రము అంగీకరించలేకపోయాడు. ఆయనే యూదా ఇస్కారియోతు. ఫలితంగా తన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. మరి ఈరోజు మనము కూడా ప్రభువుని అంగీకరించిన వాళ్ళ లెక్కలోనే ఉన్నాము. లెక్కకు మాత్రమే ఉన్నామా, లేక మన క్రియలలో ఏమైనా అది ప్రతిబింబిస్తుందా అనేటువంటిది మన మనస్సాక్షికే తెలియాలి. జ్ఞానస్నానము ద్వారా మనము ప్రభువుని అంగీకరిస్తున్నాము. ప్రభువుని అంగీకరించడమే కాదు, ప్రభువుతో ఏకమవుతూ ఉన్నాము. ఆత్మాభిషేకము పొందడము ద్వారా ప్రభువు యొక్క గురుత్వములో భాగాన్ని పంచుకుంటూ ఉన్నాము. యాజకత్వములో భాగాన్ని పంచుకుంటూ ఉన్నాము. రాచరికములో భాగాన్ని పంచుకుంటూ ఉన్నాము. ఆయనలో ఉన్నటువంటి బోధకునితో ఏకమవుతూ ఉన్నాము. మరి ఇవన్నీ కూడా కేవలము అంగీకరిస్తున్నాము అని చెప్పుకోవడానికైనా, లేక మన జీవితంలో అవి ప్రస్ఫుటంగా మనము జీవించడానికి ఉపయోగపడుతున్నాయా అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగానే మారుతూ ఉంటుంది. ఆ రోజున మనం దేవుడితో ఒప్పందం చేసుకున్నాము. నేను సాతానును వదిలివేస్తాను అని చెప్పి దేవుడికి మాట ఇచ్చాము. అలాంటి పాపపు క్రియలన్నిటినీ కూడా వదిలివేస్తాను, అసలు భావాలనే వదిలివేస్తానని చెప్పి భగవంతుడితో ఒప్పందం చేసుకుంటున్నాము. ఆ ఒప్పంద ఫలితంగానే మనము దేవుని బిడ్డలుగా కూడా మారిపోతూ ఉన్నాము. మరి దేవుని బిడ్డలుగా మారినటువంటి మనము మన ఒప్పందాన్ని ఎంతవరకు కాపాడుకుంటూ ఉన్నాము, ఆ ఒప్పంద ప్రకారము ఎంతవరకు జీవిస్తూ ఉన్నాము అనేటువంటిది పునరాలోచించుకోవాల్సినటువంటి సమయము. ఆత్మాభిషేకలమైనటువంటి మనము మొదట అనుకున్నట్లుగా ఒక ప్రవక్తలా ఉండడానికి పిలువబడుతూ ఉన్నాము. క్రీస్తులా ఉండడానికి పిలువబడుతూ ఉన్నాము. క్రీస్తు తనను తాను తన ఊరిలో ఓ ప్రవక్తగా పరిచయం చేసుకున్నట్లే ప్రతి క్రైస్తవుడు కూడా తనను ఈ లోకానికి ఒక ప్రవక్తలా పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకు ముందు అంటే ప్రవక్తగా మనలను మనము పరిచయము చేసుకోవాలి అంటే ప్రభువు ఏ విధముగా సిద్ధపడ్డారో అలాగే మనము సిద్ధపడాలి. ఆయన 30 ఏళ్ల పాటు తన పనిపాటలలో నిమగ్నమై యహలోకపరమైనటువంటి జీవితము, నీతి కలిగినటువంటి జీవితముగా జీవించారు. మొదట దానిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మన జీవితము నీతి న్యాయములతో కూడుకున్నటువంటిదిగా మొట్టమొదట దానిని ఒక పునాదిగా మనము నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరము. రెండవది, ప్రభువు దేవునితో ఏకత్వాన్ని సాధించారు. 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి ప్రభువు దేవునితో తనకున్నటువంటి ఏకత్వము చెక్కు చెదరకుండా పటిష్టం కావడానికి ఆయన తనను తాను సిద్ధపరచుకున్నారు. తనను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. తన మనఃశరీరాలు తన ఆధీనంలోనే ఎప్పుడూ ఉండేటట్లు ఆయన తనను తాను సిద్ధం చేసుకున్నారు. మనము చేయాల్సినటువంటిది అదే, దేవునితో మన ఏకత్వము. ఆయన 40 రోజుల పాటు ఎడారికి వెళితే మనము 40 రోజుల పాటు తిండి తెప్పల మానేసి ఎడారికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ మన మధ్యలోనే ఉన్నటువంటి ప్రభుని సన్నిధిలోనికి రావాలి. మనము స్వీకరించేటువంటి ప్రభువుతో ఏకం కావాలి. దివ్య సత్ప్రసాద ప్రభువులో మనలను మనము మమేకం చేసుకోవాలి. ఆ ప్రభువుతో పరిపూర్ణమైనటువంటి ఏకత్వాన్ని మనము ఆచరించేటువంటి ప్రతి దైవార్చన ద్వారా కూడా మనము ప్రభువుతో ఏకం కావాలి. ఏదో కాకతాళీయంగా చేస్తూ ఉన్నాము, లేక ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాము, లేక 10 మంది కోసమో చేస్తూ ఉన్నాము, లేక తన భక్తిని నిరూపించుకోవడానికి చేస్తూ ఉన్నాము అని అనుకుంటే మాత్రము అవి నిరుపయోగం అవుతూ ఉంటాయి.
పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళిపోతూ ఉన్నాడో అలాగే మనము కూడా ఎన్ని భక్తి క్రియలు చేసినా, ఎన్నిసార్లు దివ్య బలి పూజలో పాల్గొన్నా, ఎన్నిసార్లు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినా మనము సరి అయినటువంటి రీతిలో క్రీస్తుతో ఏకం కాలేకపోతే మాత్రం మన జీవితాలు అంతకంటే మెరుగ్గా ఏమీ ఉండవు. అందుకే మనస్సు లగ్నం చేయాలి, మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఒకసారి ప్రభువుతో మనం ఏకమైతే ఇక నుంచి జీవించేది నేను కాదు కానీ నాలో ఉన్నటువంటి క్రీస్తే జీవిస్తున్నారు అని చిన్నప్పగారు అంటున్నారే, ఆ స్థాయికి మనం చేరగలిగిన రోజున అప్పుడు మనము నిజమైనటువంటి ప్రవక్తలుగా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ప్రవక్తలుగా జీవించాలి అంటే ఎజెకియేలు ప్రవక్త గురించి మనము మొదటలో అనుకున్నటువంటి విధంగానే మొట్టమొదటిగా మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. మనము ఆల్రెడీ ముందే మనలను మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం కాబట్టి అదే విధముగా ఇతరులు ఎలా జీవిస్తున్నారు, ఏ విధముగా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ దృక్పథాలు ఏమిటి, ఆలోచన సరళి ఏమిటి అనేటువంటిది మనము అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. రెండవది, మంచి చెడులను విశ్లేషించగలగాలి. దానిలో ఏ విధమైనటువంటి స్వార్థము లేక ఎలాంటి గొప్పల కోసము కాదు కానీ నిష్కర్షగా ఏది మంచి ఏది చెడు అన్నటువంటి ఆ విచక్షణ జ్ఞానము మొదట మనకు ఉండాలి, విశ్లేషించగలగాలి. అందుకే మనము భద్రమైన అభ్యంగనమైన దివ్య సంస్కారాన్ని స్వీకరించినప్పుడు జ్ఞానము, తెలివి, బుద్ధి అనేటువంటి ఈ దైవవరాలను పొందుతూ ఉన్నాము, ఆత్మవరాలను పొందుతూ ఉన్నాము. ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని, తెలివిని వినియోగించి ఇతరులు చేసేటువంటి పనులు లేక మన చుట్టూ జరిగేటువంటి కార్యాలలో ఏది మంచి ఏది చెడు అని స్పష్టంగా మనము విశ్లేషించగలిగినటువంటి స్థాయికి మనం రావాలి. అప్పుడు చెడును ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. చెడు చేసేటువంటి వారికి బుద్ధి గరపాలి. ఈ రోజుల్లో నాకెందుకులే అనేటువంటి ధోరణి, స్తబ్దత ధోరణి మనలో ఉంటుంది. కానీ చెడును చెడుగా ఖండించాలి. ఎవరు ఎక్కడ పోతే నాకెందుకు అన్నటువంటిది కాదు. ఆ మనిషి చేసేది చెడు అయినప్పుడు అది నీవు చేసేది చెడు అని చెప్పగలగాలి. మంచి అయినప్పుడు మంచి అని చెప్పి ప్రోత్సహించగలగాలి. మనము చెడు చేసినా సరే అందరినీ కూడా ఆకాశానికి ఎత్తుతూ పొగడుతామే కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడు లేక ఆ చేసేటువంటి పని మంచిది కాదు అన్నటువంటి మాటను మాత్రము చెప్పలేకపోతూ ఉంటాము. మంచిని పొగడినట్లే చెడును కూడా ఖండించాలి. చెడును ఖండించలేనప్పుడు మనం మర్చిపోయే విషయం ఏమిటి అంటే ఆ చెడులో మనము కూడా భాగస్థలం అవుతున్నాము అన్నటువంటి విషయాన్ని మరచిపోకూడదు. అందుకే ప్రవక్తతో దేవుడు మరో సందర్భంలో చెబుతూ ఉన్నారు, ఒక మనుష్యుడు చెడు చేసినప్పుడు నీవు అతనికి చెప్పాలి నీవు చేసేది తప్పు అని. ఆ మనిషి విని తన మనస్సు మార్చుకుంటే అతడు జీవిస్తాడు, నీవు జీవిస్తావు. ఒకవేళ నీవు గనక ఆ మనిషికి చెప్పకపోయినట్లయితే తన పాపములోనే తాను మరణించినట్లయితే అందుకు నీవే బాధ్యుడవుతావు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి మన ఎదురుగా తప్పుడు చేసేటువంటి మనుషులను చూసినప్పుడు మన కళ్ళ ఎదుట వాళ్ళ తప్పులను మనము చూపించకపోతే, సరి చేయడానికి ప్రయత్నం చేయకపోతే వాళ్ళ పాపములో మనకు భాగం ఉంటుందనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు మళ్ళీ చెబుతూ ఉన్నారు, ఒకవేళ నీవు చెప్పినా వాళ్ళు వినకపోయినట్లయితే వాళ్ళ పాపములు వాళ్ళు మరణిస్తే దానికి నీవు బాధ్యుడవు కావు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు వింటున్నారా, వినడం లేదా, మన మాట లెక్క చేస్తారా, లెక్క చేయడం లేదా, లేక మనలను అవమానిస్తారా, మనలను ఇబ్బందుల పాలు చేస్తారా అన్నటువంటి దాన్ని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. మనము ఆత్మావశులం అవుతూ ఉన్నాము కాబట్టి, ఆత్మపూరితలం అవుతూ ఉన్నాము కాబట్టి తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పి ఖరాఖండిగా చెప్పగలగాలి. వాళ్ళను సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. మనకు ఉన్నటువంటి అన్ని మార్గాలలో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మనము తప్పును తప్పుగా చూపించి వాళ్ళ మార్గాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేయగలగాలి.
మన మాట విన్నా వినకపోయినా ప్రయత్నం మాత్రం మానకూడదు. నీవు చేసిన దానికి ఫలితం ఏంటి అని ప్రభువు ఎప్పుడూ చూడరు. కానీ ఎంత నిజాయితీగా ఎంత నిఖచ్చిగా నీ ప్రయత్నాన్ని నీవు చేస్తున్నావు అన్నది మాత్రమే ప్రభువు చూస్తూ ఉంటారు. అప్పుడే దేవుడు ఎజెకియేలు ప్రవక్తతో చెప్పినట్లు, వారి మధ్య లేక ప్రజల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అని, లేక ప్రజల మధ్య ప్రభువు సజీవముగా ఉన్నారు అని, ప్రజల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపములో మళ్ళీ జీవిస్తున్నారు అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. మిగిలినటువంటిది వాళ్ళ ఇష్టము, వాళ్ళ జీవితము. కానీ మన బాధ్యత మాత్రము ఒక ప్రవక్తగా మనము ప్రజల ముందు నిలబడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అదే క్రైస్తవుని యొక్క లక్షణము, అదే క్రీస్తును ధరించినటువంటి మన గురుతరమైనటువంటి బాధ్యత. కాబట్టి అందరము కూడా మనము ఒక ప్రవక్తగా ఎవరికి వాళ్ళే నేను ప్రవక్తగా జీవిస్తాను అని ప్రారంభంలో చెప్పుకున్నట్లు మనలను మనము ప్రభువు మాదిరిగా సిద్ధపరచుకొని మొదట దేవునితో ఏకత్వాన్ని సాధించుదాము. ఆ ఏకత్వముతోటే మనకు చుట్టూ ఉన్నటువంటి మంచి చెడులను విశ్లేషించగలిగేటటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని, తద్వారా చెడును చెడుగా మంచిని మంచిగా మనము చూడగలిగి ఇతరులు చూసేటట్లు చేసేటువంటి శక్తిని మనకు ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.